'దిల్‌రుబా' సినిమా ఇందాక మా ప్రొడ్యూసర్ గారు, అలాగే సరిగమ వాళ్ళు, ఐ ఆల్వేస్ గ్రేట్‌ఫుల్ టు సరిగమ ఫర్ కమింగ్ ఇంటూ తెలుగు విత్ మీ. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్. మా రవెన్న ఇందాక చెప్పారు గదండీ! తను డిస్ట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్‌గా ఉన్నాడు. ఈరోజు సినిమా చేస్తున్నాడు. నేను తినతో ట్రావెల్ అయిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఐ వాంట్ టు థాంక్ ఎవ్రీ తెలుగు డిస్ట్రిబ్యూటర్ అండి. ప్రతి ఒక్క తెలుగు డిస్ట్రిబ్యూటర్‌కి థాంక్ యూ సో మచ్. అంత ఈజీ గాదు ఒక సినిమాని డిస్ట్రిబ్యూట్ చేయడం. నాకున్న జ్ఞానం కొద్దీ అదర్ లాంగ్వేజెస్‌లో డిస్ట్రిబ్యూటర్స్ ముందు డబ్బులిచ్చి ఎంతవరకు కొనుక్కుంటున్నారో నాకు తెలీదు. తెలుగు సినిమాల వరకు హీరోని నమ్మో, డైరెక్టర్ నమ్మో, ఈ సినిమా బావుంటదని నమ్మో డిస్ట్రిబ్యూటర్స్ ముందరకొచ్చి ఒక రూపాయి ముందే ఇస్తున్నారు. థ్యాంక్ యూ. ఈయనతో నేను జర్నీ చేసిన తర్వాత నాకు అర్థమైంది డిస్ట్రిబ్యూటర్‌కి ఎన్ని కష్టాలుంటాయని చెప్పి. అలాగే నా సినిమాకు పనిచేసిన నా సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్‌కి థ్యాంక్ యూ సో మచ్. కొన్ని సినిమాల్లో మీకు లాభాలొచ్చుండొచ్చు, కొన్ని సినిమాల్లో నష్టాలొచ్చుండొచ్చు. బట్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ నా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసినందుకు. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఆల్ తెలుగు డిస్ట్రిబ్యూటర్స్. ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైందండి. ఈ సినిమా కోసం ఈయన 3 ఇయర్స్‌గా కష్టపడుతూనే ఉన్నాడు. ఎలా అయినా సరే 'దిల్‌రుబా' సినిమాని తీసుకురావాలి, మంచిగా ఎఫర్ట్స్ పెట్టాలి. ఆయన జేబులో ఉన్నా, లేకపోయినా ఎక్కడి నుంచో తెచ్చి నేనుగా తగ్గద్దు, నా సినిమాని మాత్రం రైట్ వేలో జనాల్లోకి తీసుకెళ్ళాలి, కాంప్రమైజ్ అవ్వద్దని చెప్పి ఈ రోజు వరకు లాక్కొచ్చాడు. ఇప్పటికే కష్టపడుతున్నాడు. ఇంకో రూ. 10 ఎక్కువ ఉంటే సినిమాని ఏమైనా మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నిద్దాం అని నైట్ కూడా మా ఇద్దరికి అదే డిస్కషన్. కిరణ్, నా దగ్గర ఇంకా ఏమన్నా ఉంటే చేయాలనిపిస్తుంది, ఏం చేయొచ్చో చెప్పు 'దిల్‌రుబా' కోసం అని చెప్పి. లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ రవెన్న. సినిమా కోసం అంత లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తున్నందుకు. మా టెక్నీషియన్స్ అందరికీ 'దిల్‌రుబా'లో చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. శామ్ గారు, ఆయన్ని ఈసారి ఎలా అయినా సరే పట్టుకొస్తాను ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి. చాలామంది అడుగుతున్నారు ఎందుకు ఆయన రావట్లేదని. థ్యాంక్ యూ శామ్ సార్ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ ఆల్వేస్. అలాగే మై హీరోయిన్స్, థ్యాంక్ యూ సో మచ్ బోత్. దే ఆర్ వెరీ సపోర్టివ్. అంటే తడిచిపోయింది, అప్పుడే చెమట వచ్చేసింది. అదే అర్థమైపోయింది నాకంతా. ఓన్లీ ఓకే, మా అందరికీ ఏం లేదండి, చిన్న డిస్కషన్, మాకు నడిచే డిస్కషన్ ఏంటంటే, అరే మార్చ్ 14th వస్తున్నాం, అందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వస్తారా రారా థియేటర్కి, కొంచెం మంచి సీజన్ కాదేమో అనేదే నడిచే ఒక డిస్కషన్. బట్ మేము కాన్ఫిడెంట్గా ఉన్నాం. హోలీ రోజున అంటే ఓపెనింగ్స్ అవన్నీ ఎంతవరకు నాకు తెలియదు, కానీ సినిమా డీసెంట్గా ఉంటే ఖచ్చితంగా వచ్చి చూస్తారు అనే ఒక నమ్మకంతో వస్తున్నాం మార్చ్ 14th. సో దయచేసి హోలీ రోజున మీరు 'దిల్‌రుబా' సినిమాకి వెళ్ళండి, థియేటర్లో ఎంజాయ్ చేయండి. 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే ప్రతి ఒక్క స్టూడెంట్స్కి 'దిల్‌రుబా' టీం నుంచి ఆల్ బెస్ట్ విషెస్. మీరు బాగా చదివి మీరు పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అలాగే పరిగెత్తుకుంటూ ప్యాడ్ పట్టుకొని మళ్ళీ థియేటర్స్కి వెళ్ళండి. అయిపోగానే ఎగ్జామ్స్ ఎప్పుడైపోతాయో నాకు డేట్స్ లేదు. చిన్నప్పుడు ఏదో చదువుకునేటప్పుడు బాగానే ఉండింది, కానీ ఇప్పుడు మార్చ్లో ఎగ్జామ్స్ అంటే మార్చలేమన్న సిచ్యువేషన్ అనిపిస్తుంది నాకు, నా సినిమా పడుతుంది కాబట్టి. సో ఐ హోప్ అయిపోయిన తర్వాత మీరు సినిమా అందరూ చూస్తారనుకున్నాను. ఇంకా రిమైనింగ్ వాళ్ళందరూ సినిమా చూడండి. మీ అందరికీ 'దిల్‌రుబా' సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. సీ యూ ఆన్ థియేటర్స్ ఆన్ మార్చ్ 14th. లెట్స్ సెలబ్రేట్ హోలీ డే యాజ్ 'దిల్‌రుబా డే'. ఓకే, కలుద్దాం.